హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 1064 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి స్టాండర్లోన్ బిల్డింగ్లో 2 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చానండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్. అండ్ ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఏ బ్లాక్ లో 10 ఫ్లాట్స్, బి బ్లాక్ లో 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇంకొక ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. మనకి ఇక్కడ 2 గేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎలివేషన్ మనకి ఎక్సలెంట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ బిల్డింగ్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాము. HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. HMDA అండ్ GHMC TS రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇటువైపు నుంచి చూసినట్లయితే మనకి సాకేత్ టవర్ కనిపిస్తుందండి. సాకేత్ టవర్ నుంచి కేవలం 700 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ రాధికా చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కవర్ చేద్దాము. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. బి బ్లాక్ లో 20 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఏ బ్లాక్ లో మనకి 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. బి బ్లాక్ సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ CCTV ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. సో ఇక్కడ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ఏమీ లేవండి. హైడ్రాకి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు మీరు భయం తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ ప్రాపర్టీ అండి, జెన్యూన్ ప్రాపర్టీ. అండ్ ప్రైస్ వచ్చేసి పర్ SFT 4800 కోట్ చేస్తున్నారు. 2 BHK 48 lakhsకే రావడం జరుగుతుంది. అండ్ ఎమ్యూనిటీస్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏ బ్లాక్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనేది మనం కవర్ చేద్దాము. అండ్ 1075 SFTలో ఉంటుందండి. సో 2 BHKతో రావడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం మోడల్ ఫ్లాట్ కవర్ చేసుకుని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. మోడల్ ఫ్లాట్ కంటే బిఫోర్ 2 టవర్స్ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అనేది చూపిస్తున్నామండి. పైన ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వెంటిలేషన్ ఎక్కువగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఇండివిజువల్గా బోర్స్ వేయించడం జరిగిందండి. మనకి సఫిషియెంట్గా వాటర్ ఉంది. మనం ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ స్పేసెస్ ఉన్నటువంటి మెట్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ తోటి చేయించినటువంటి రైలింగ్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాము. అండ్ ఫ్లాట్ వచ్చేసి 1075 SFTలో ఉంటుందండి. పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఎలివేషన్ కవర్ చేసుకొని నేను సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నాము. కారిడార్ ఏరియా స్పేసెస్గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మోడల్ ఫ్లాట్ కింద నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కవర్ చేస్తున్నాను. 1075 SFTలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ చూపిస్తున్నాను అండ్ చౌకోట్ చూపిస్తున్నాను. సింగిల్ డోర్ ఇవ్వడం జరిగింది అండ్ క్వాలిటీ డోర్ వాడడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. హాల్ లోపల చూసినట్లయితే వెట్టిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకు విండో ఇవ్వడం జరిగిందండి. అండ్ అదేవిధంగా మనం పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాము. ప్లెయిన్గా మనకు సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నానండి. డైనింగ్ ఏరియా మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ చూపిస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ పూజా రూమ్కి మనకి 2 డోర్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే 2 రెక్కలతోటి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నానండి. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ చూపిస్తున్నాము అండ్ విండో చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగిందండి. మనకి యూటిలిటీ ఏరియాలో మనకి టైల్ వర్క్ చేయించడం జరిగింది అండ్ యాంటీస్కిడ్ టైల్స్తో ఫ్లోరింగ్ వేస్తారు. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే రాధికా చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్గా 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాకేత్ టవర్ నుంచి కేవలం 700 మీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి బాల్కనీ ఏరియా చూపిస్తున్నానండి. ఈ ఫ్లాట్ అని మనకి 2 BHKతో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. సో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేద్దాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ అనేది క్వాలిటీగా ఇచ్చారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి 2 సైడ్స్ విండోస్ ఇచ్చారండి. సో ఇటువైపు ఒక విండో ఇచ్చారు అండ్ నెక్స్ట్ మరొక విండో ఇక్కడ ఇవ్వడం జరిగింది.
అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ వచ్చేసి మనకి స్పేసెస్గా రావడం జరిగిందండి. సో వాష్రూమ్లో మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుంది. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకొని చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ స్పేస్ వచ్చేసి విశాలంగా రావడం జరిగిందండి. మనకి విశాలంగా ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ దగ్గర వచ్చేసి మనకి విండో ఇవ్వడం జరిగింది. అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. వాష్రూమ్లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. షవర్ చూపిస్తున్నాము. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుందండి. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి టవర్ వచ్చేసి సాకేత్ బిల్డింగ్ అండి. సో సాకేత్ టవర్. సో సాకేత్ టవర్ నుంచి కేవలం 700 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. రాధికా చౌరస్ నుంచి కేవలం 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ అనేది మనకి HMD లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చుట్టూ చూసుకున్నట్లయితే ఎలాంటి చెరువులు కుంటలు ఏమీ లేవండి. వెరీ క్లియర్ ప్రాపర్టీ. అండ్ ప్రైస్ రేంజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ ఎస్ఎఫ్టీ 4800 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్కి 4 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్గా జెన్యూన్ ప్రాపర్టీస్ అండ్ ఓనర్ ప్రాపర్టీస్ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో, ఫ్లాట్స్ కొందామని చూస్తున్నారో, సో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.